అందుకని వాయువు ఒక అంశ మాత్రమే. అసలు హనుమంతుని యొక్క అంశ ఎవరో తెలుసా? సాక్షాత్ శివుడు. శివుడికి అంతకుముందు కల్పంలో రామాయణం జరిగినప్పటి నుంచి రాముడికి సేవ చేయాలని సంకల్పం. రామాయణం ఒక కల్పంలోనే ఒకసారే జరిగింది అనుకోకండి. అనేక రామాయణంలో అనేక విశేషాలు ఉంటాయి. మనం సాధారణంగా హిందూ పురాణాల మీద ఒక విమర్శ ఏమిటంటే ఈ పురాణంలో ఎలా ఉంది, ఆ పురాణాల్లో అలా ఉంది, ఇవన్నీ ఊరికే కల్పించి రాసేసుకున్నారు. చందమామ కథలు బోడి మాటలు మాట్లాడతారు ఇక్కడ, చదవడం తెలియక, విశ్లేషణ లేక. ఆ పురాణం జాగ్రత్తగా చదువు. ఆ రామాయణం కథ, హనుమంతుడి కథ ఇంకో పురాణంలో తేడాగా ఉందని సరిగ్గా చదివితే తెలుస్తుంది. కల్పాలు ఉంటాయి. ఇది శ్వేతవరాహ కల్పం, ఇలాంటిదే మేఘవాహన కల్పం, ఇలాంటిదే బ్రహ్మ కల్పం, ఇలాంటిదే పద్మ కల్పం. ఏ కల్పంలో జరిగిందో చూడు. ఆ కల్పంలో అలా జరిగింది, ఈ కల్పంలో ఇలా జరగాలని ఏం లేదు ఇక్కడ. దేవదాస్ సినిమా